ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పోర్ను విపరీతంగా చూడటము, అలాగే సినిమాలు కూడా అలాగే భయంకరంగా ఉండటము, అలాగే ఓటీటీలు దగ్గర నుంచి వెబ్ సిరీస్ దగ్గర నుంచి ఆఖరికి దురదృష్టం కుటుంబాలంతా కలిసి చూసే రియాలిటీ షోస్ కూడా అంతకంటే ఏం తక్కువగా ఉండట్లేదు. ఒక మహిళని గౌరవించమని కూడా నేను అన్నాను, పూజించమని నేను అసలే అనను. మనం మనుషులు, మనకు హక్కులు ఉన్నాయి. ఒక పురుషుడికి ఎన్ని హక్కులు ఉన్నాయో స్త్రీకి కూడా అన్ని హక్కులు ఉన్నాయి. ఆ విధంగా మీరు ఒక ఎంపవర్ చేయండి సొసైటీని, అంతేగాని మహిళ పరిస్థితిని ఇంకా 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 దిగజార్చేలాగా చేయడం దురదృష్టకరం. మళ్ళీ ఇందాక ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. లేడీ డాక్టర్ల రక్షణ కల్పించలేక ప్రభుత్వాలు నైట్ డ్యూటీలు తీసేస్తంట. మమతా బెనర్జీ ఇచ్చే నజరానా. అంటే మేము నైట్ డ్యూటీలు చేయలేకపోతున్నావా? నైట్ డ్యూటీలు మేము చేయగలం. మేము అడిగింది ఏంటి? రక్షణ. నువ్వు ఇస్తాననేది ఏంటి? మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతావా? ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు మహిళలకి మేము నైట్ డ్యూటీలు తీసేస్తాము అని చెప్పి ప్రకటించారు. నేను దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ కంపెనీ బాధ్యత, ఆ మహిళని డ్యూటీకి తీసుకెళ్లే బాధ్యత వాళ్ళదే, ఇంటికి తీసుకొచ్చి దింపే బాధ్యత కూడా వాళ్ళదే. అంటే ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఆఫీస్లో డ్యూటీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆమె ఆఫీస్ వర్క్లో ఉన్నట్లు లెక్క. అంటే ఏమవుతుంది? ఆవిడ రక్షణ కావచ్చు, ఆవిడ రవాణా కావచ్చు, ఏదైనా కంపెనీనే భరించాలి. కంపెనీలు ఏం చేస్తున్నాయి? చేతులు దులిపేసుకుంటాం కోసం, వీళ్ళకి అక్కడ రెస్ట్ రూములు కల్పించే బాధ్యత నుంచి తప్పుకోవడం కోసం వీళ్ళకి ఏదో అదనపు సౌకర్యం అన్నట్టు మాట్లాడుతున్నారు. మహిళలు నైట్ డ్యూటీ చేయమన్నారా? చేస్తారు. మీరు చేయాల్సింది మీరు చేయండి. ఎందుకు చట్టాలను పక్కన పెడుతున్నారు? మీరు మహిళలు నిస్సహాయాలుగా ఎందుకు చేస్తున్నారు? ఇదిగో చూడండి, వీళ్ళకేమో సమాన హక్కులు కావాలంట, ఉద్యోగాలు కావాలంట, సమాన వేతనం కావాలంట. మరి మనకు పనికి సమాన వేతన చట్టం ఉంది. ఇవన్నీ మాట్లాడతారు, కానీ నైట్ డ్యూటీలు చేయరంట అని మళ్ళీ మన్నే కదా అంటారు. అంటే మనం నిస్సహాయులు అని మనకు గుర్తు చేస్తూ ఉంటారనమాట. ఇంక ఏ శతాబ్దం దాకా ఇట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు 21వ శతాబ్దం నడుస్తుంది. ఇప్పుడు కూడా రోదసీలోకి సునీత విలియమ్స్ వెళ్ళగలదు. మనము మన ఆఫీస్ నుంచి మనం ఇంటికి రాలేము. ఇదే కదా పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు చూసినప్పుడు ఒక ఆడపిల్లకి ఏమనిపిస్తుంది? మేము ఇంత చదువుకుంటున్నాము మగపిల్లలతో సమానంగా. ఇవాళ ఇంకా గట్టిగా మాట్లాడితే మగపిల్లల కంటే ఆడపిల్లలే బాగా చదువుకుంటున్నారు, షార్ప్గా ఉంటున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కుంగదీసే ప్రయత్నం. మీరు ఇంట్లోనే ఉండండి, మీ ప్లేస్ ఇదే. నిర్భయ అప్పుడు అదే మాట్లాడారు కదా. 9 ఇప్పుడు అమ్మాయికి ఏంటి పని, 10 అప్పుడు ఏంటి పని ఉంటుంది? పనేమీ లేదు, తిరుగుతాను, నేను బలాదూరే తిరుగుతాను. బలాదూరు తిరిగి మగపిల్లల్ని ఎందుకు మాట్లాడరు? మీకేం పనిరా అని. 12 అప్పుడు నీకేం పనిరా? నీకు ఒక ఆఫీస్ ఉద్యోగం లేదు, నీకు ఒక వ్యాపారం పని లేదు, నువ్వెందుకురా గాడిదలాగా రోడ్ల మీద తిరుగుతున్నావని ఎందుకు మగపిల్లని మాట్లాడరు? అన్నీ ఆడపిల్లలకైనా నేర్పించేది మీరు. ఎందుకంటే మనం ఇంకా పురుషాధిక్య సమాజంలోనే ఉన్నామని అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటారు. అందుకని స్త్రీని విలాస వస్తువుగా చూసే ఈ కల్చర్ ఎప్పుడు మారుతుందంటారు? ఎప్పుడు మారుతుంది అంటే, ఇప్పుడు ఈ సినిమాలు, ఈ సాంస్కృతిక రంగం, కళలు, సాంస్కృతిక రంగం ఇట్లా వాటిల్లో స్త్రీ స్థానం ఏంటి? సమాజంలో స్త్రీ స్థానం ఏంటి? ఆమెకి ఏ స్థానాన్ని కల్పిస్తున్నారు? ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయా లేదా? అలాగే ఒక కుటుంబంలో ఒక తల్లి పాత్ర ఏంటి? తల్లి ఏమనుకుంటుంది? ఒక కూతుర్ని పెంచే విధానంలో, ఒక కొడుకుని పెంచే విధానంలో తల్లి ఏ విధమైన పాత్ర పోషిస్తుంది అనే అవగాహన చాలా అవసరం. ఒక తల్లి కుటుంబం నుంచి అవగాహన రావాలి, సమాజం నుంచి అవగాహన రావాలి, ఇలాంటి ఆఫీసుల నుంచి అవగాహన రావాలి. నీకు నైట్ డ్యూటీలు వేస్తామమ్మా, నీకు రక్షణ కల్పించే బాధ్యత మాది, నువ్వు నైట్ డ్యూటీ చెయ్యి అనే ఒక మాట అనడం పోయి, మీకు రాత్రిపూట సేఫ్ కాదు కాబట్టి ఇంట్లో ఉండండి అని చెప్పటం మీ చేతకాంతనమే కదా. ఇలాంటి మార్పు వచ్చిన రోజున సమాజం మారుతుంది. అలాగే ఆడవాళ్ళని గౌరవించటం, పూజించటము కాకుండా, ఈమె నాకు పోటీదారు కాదు, ఆమె కూడా సమాన వాటాదారు అనే ఉద్దేశం మగపిల్లలకి రావాలి. ఈ ఆడవాళ్ళు వచ్చేస్తున్నారండి, చదువుకోవడానికి వచ్చేస్తున్నారండి, ఉద్యోగాల్లో పోటీ వచ్చేస్తున్నారండి, అందుకే నిరుద్యోగ సమస్య పెరిగిందండి అని ఒక కుంటి వాదన. అలాగే రోడ్డు పైన డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా
ఒక వాహనం స్లోగా వెళ్తుంది అనుకోండి, ఏదన్నా ఒక పొరపాటు జరిగింది అనుకోండి డ్రైవింగ్లో, అదిగో లేడీస్ ఇట్లాగే చేస్తారు, రోడ్ల మీదకి వచ్చేస్తారు కార్లు తీసుకుని, వాళ్ళ వల్ల రోడ్లు ఇలా అవుతున్నాయి. ఇప్పుడు మగపిల్లవాడికి చిన్నప్పటి నుంచి రోడ్ల మీద తిరిగే అలవాటు ఉంటుంది, చిన్నప్పటి నుంచి సైకిల్ వేసుకుని తిరిగే అలవాటు ఉంటుంది, వాడికి పుట్టినప్పటి నుంచి తండ్రి వెనకమాల వెళ్తూ ఉంటాడు ప్రతిదానికి, ఒక రోడ్డు సెన్స్ అనేది అలవాటు అవుతుంది. మరి ఆడపిల్లల సంగతి ఏంటి? ఇప్పుడు బజార్కి వెళ్ళేటప్పుడు మగపిల్లాన్ని తీసుకెళ్ళినంతగా ఆడపిల్లని బయటికి తీసుకెళ్ళరు. అవును. తీసుకెళ్లకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆమె చదువుకు వచ్చేసిన తర్వాత, ఆమె చదువు అయిపోయాక లేకపోతే చదువుకునేటప్పుడు ఓ స్కూటీ ఇచ్చారనుకోండి, చిన్నప్పటి నుంచి మగపిల్లాడికి రోడ్ల సెన్స్ ఉన్నట్లు ఆడపిల్లకి సడన్గా ఎలా వస్తుంది? అంటే మీరు రోడ్డు పైన ఒక చిన్న అసౌకర్యాన్ని మీరు భరించలేరు. కానీ మొత్తంగా రోడ్డు ప్రమాదాలు చూసుకుంటే గనక క్యాలిక్యులేషన్ చేస్తే ఆడవాళ్ళ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగింది చాలా చాలా తక్కువ. ఆడవాళ్ళు ఒకంత మా పైన ఆధారపడిన కుటుంబం ఉంది, మనం తప్పు చేస్తే మన ఎక్కువ వేలెత్తి చూపిస్తారు అని చాలా భయంతోనూ జాగ్రత్తతోనూ డ్రైవింగ్ చేస్తారు. ఉద్యోగం కూడా అంతే చేస్తారు. అవాకులు చేవాకులు పేల్చినంత ఈజీ కాదు. ఉద్యోగం కూడా ఒక బాధ్యతగా చేస్తారు. ఇప్పుడు చాలా చోట్ల మాకు మహిళా ఉద్యోగులే కావాలని తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల ప్రొడక్టివిటీ బాగుందని చెప్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళు సిగరెట్ తాగటానికో లేకపోతే బాతాకానీలు కొట్టడానికో టీ తాగటానికో సీట్లలోంచి పొద్దాక వెళ్ళరు, సమయం వృధా చేయరు, పని త్వరగా చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటారు. ఇలాంటివన్నీ ఇవి వాస్తవాలు, కఠిన వాస్తవాలు. వీటన్నిటిని పక్కన పెట్టేసేసి మహిళలు వీళ్ళకి అసలు ఉద్యోగాలు ఎందుకు? ఆడపిల్ల అనగానే వీళ్ళు చదువుకోవాలా, ఊళ్ళో వెళ్ళాలా, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళో వెళ్ళాలా, ఎలాగో వేరే ఇంటికి పంపించేదే. ఈ రోజుకి మగపిల్లవాడితో సమానంగా ఆడపిల్లకి తిండి పెట్టని కుటుంబాలు చాలా ఉన్నాయండి. మనం ఏమనుకుంటామంటే, మనలాంటి కుటుంబాలను చూసుకొని అబ్బో ఆడపిల్లలను కూడా బాగా చూసుకుంటున్నారు, తల్లిదండ్రులు బాగా నెత్తినెక్కిచ్చేసుకుంటున్నారు, అందుకే ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు అనే మాటలు పిచ్చి మాటలు నా దృష్టిలో. అవి ఈ రోజుకి ఆడపిల్లలకి మగపిల్లాడితో సమానమైన బడికి పంపరు. గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు ఆడపిల్లని. అబ్బాయినైతే అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. ఫుడ్ కూడా అంతే. ఒక పాప అడిగింది నన్ను, నేను అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్తే ఒక గవర్నమెంట్ స్కూల్లో, మా అమ్మ ఎందుకు నాకు ఎగ్గు పెట్టదు, మా అన్నయ్యకి ఎగ్గు పెడుతుంది, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదా అని అడిగింది. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మని అడిగే ధైర్యం లేదు. నా దగ్గర చెప్పింది, చాలా బాధ అనిపించింది. చెప్పాను, అమ్మా అన్నయ్య అంటే ప్రేమని కాదు, ఇంకోటి కాదు, అమ్మ దగ్గర డబ్బులు ఉండవు, 2 గుడ్లు కొనే డబ్బులు అంటే చిన్నపిల్లే, మట్లో మాణిక్యం. ఏమడిగిందో తెలుసా? మీరు ఊహించలేరు. అవును, మరి అలాంటప్పుడు సగం సగం పెట్టచ్చు కదా అని అడిగింది. నేను అన్నాను, లేదమ్మా, మీ అమ్మ ఏం చేస్తే హౌస్ వైఫ్, మా అన్న ఏం చేస్తాడు, చిన్న డ్రైవింగ్ పని చేసుకుంటాడు, డబ్బులు లేవు, నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావు కదా, బాగా చదువుకో, నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు బాగా చదువుకుంటే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తాయి, నీ పిల్లలు నీకు అమ్మాయి అబ్బాయి పుడితే ఇద్దరిని నువ్వు సమానంగా చూసుకుందువు కానీ బాధపడకు అని చెప్పడం జరిగింది. ఇదండి రియాలిటీ మన దేశంలో. ఇంతకంటే నికృష్టమైన స్టోరీలు ఉన్నాయి ఆడపిల్లల విషయంలో, మగపిల్లల విషయంలో. అందుకని ఆ చూసే దృష్టి మారా. అసలు మీరు చెప్పింది 100% రైట్. ఇంకా లోతుల్లోకి వెళితే మనం విస్తుపోయే నిజాలు వినాల్సి వస్తుంది, విస్తుపోయే నిజాలు వస్తాయి. అందుకని ఏంటంటే, ప్రభుత్వాలు ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చిన జర్నలిస్టు చెప్పినా, జస్టిస్ వర్మ కమిషన్లో చెప్పినా, ఎక్కడ చెప్పినా చెప్పేది ఏంటి అంటే, జెండర్ ఈక్వాలిటీ లేదు భారతదేశంలో, జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయి, జెండర్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఏంటి అంటే జెండర్ గ్యాప్ అంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి తాను పుట్టాలా వద్దా, అమ్మాయి అయితే పుట్టకూడదు, మరి స్కానింగ్ చేయించుకొని టెస్టులు చేయించి చెప్తున్నారు కదా, అమ్మాయి అనగానే అబార్షన్లు చేయించుకుంటున్నారు కదా, అంటే ఈ దేశంలో పుట్టే హక్కు లేదు.